చోట ఈ వామనుడికి నెత్తి మీద గొడుగులో ఉన్నట్ట. ఎందుకని? ఇప్పుడు ఉదాహరణకి ఆడిటోరియం పై కప్పు ఉంది. ఈ కప్పు మనం లోపల కింద కూర్చుంటే మన నెత్తి మీద గొడుగులో ఉంటుంది. మనం బాగా పెరిగిపోతే ఏమవుతుంది? ఆ కప్పు అక్కడే ఉంటుంది, కానీ ఇది వెళ్ళి దానికి తగలడం వల్ల తలకి తగలడం మొదలు పెడుతుంది. అలా వర్ణించారు ఇక్కడ. సూర్యబింబం ముందు గొడుగులో ఉందిట. వామనుడు బాగా పెరిగాడు. ఈ తల అలా పైకి వెళ్ళిపోతుంటే ఏమైందనమాట? తలకి తగిలింది. ఆకాశం శిరస్సుకి తగిలి శిరస్సు మీద పెట్టుకున్న రత్నంలా ఉందిట. ఏది? రవిబింబం, సూర్యబింబం. సూర్యబింబం ముందు గొడుగులాగా, ఆ తర్వాత శిరోరత్నం. పూర్వం మహానుభావులు నెత్తి మీద ఒక రత్నం మణి పెట్టుకునేవారు, ఆ మణిలో ఉందన్నమాట. ఆ తర్వాత ఇంకా పైకి వెళ్ళింది తల. సూర్యుడు అక్కడే ఉన్నాడు, ఈ తల పెరిగిపోతుంది కదా. ఆ తర్వాత ఏమైందనమాట? శ్రవణాలంకృతి అయి అది ఏమైంది? చెవికి పెట్టుకునే కుండలంగా మారిపోయింది. సూర్యుడు చెవి దగ్గరకు వచ్చాడనమాట. అందువల్ల చెవికి పెట్టుకున్న కుండలంలో ఉంది. ఇంకా స్వామివారి తల పెరగగానే